సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లా అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాస్ ఇసిరి కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెండి అన్నారు, కడుపులో ఎలికలు చిచి 10 కొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సుబ్బయ్య బాబాయ్ చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీ కోసం స్పెషల్ కిల్లి. అసలు ఏం పెట్టి తెచ్చారనరా కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా. ఇలా పెళ్లి సందడంటే ఎలానే ఉంటది మరి. With love, Vasishtha. ఏమావా కోత ఎక్కడా? ఆ కోతి బొక్క ఎనుకున్నారా? ఆ పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. నీ జాతకం తర్వాత చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. పద. ఏ ఆగు. అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో? అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకటి ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయమా? హా. నాకా? హా. ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను సో చెప్పించుకొచ్చేస్తా. హ? ఏ ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా. దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది? సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది. ఒకటి కీలం, మరొకటి చెరపలేం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా. నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. నీకు ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. లేదు చూస్తున్నా. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ? చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, పల్లవి అడ్రస్ అడగకూడదు. నో చీటింగ్. ఛాలెంజ్. 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 అల్లుడు ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా? నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. ఛే! అయ్యో, నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. అదే స్పీడ్ కట్టేసాడు, లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూద్దాం. చూస్తావా? మేము చూస్తాం. చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షంత లేడానికి పిలుస్తున్నాడు. సుబ్బయ్య. ఏడు సుబ్బయ్య బాబాయ్ వాళ్ళు ఇదిగో సోడే పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాల మీద పడుకున్నాడు. ఓ, ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడత వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేటా? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడుగంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాఫీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను. ఎరా
ఈ బ్యాడ్ టైం వెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా, హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. మామా ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? నేను చూడలేదు. లేదండి, చూడలేదు. ఇది కాలేజ్ కాదండి. లవ్ ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్ లో ఫెయిల్యూర్, గేమ్ లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్ సార్, నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్. We are here for the Tigers versus Alphas match as these two rival teams clash. And there is Vashes between the legs, driving from the top of the an excellent player he is. But today, unfortunately, he is not able to score. There appears to be some sort of a drawback in his game today. He's not the usual Vashes what we see, and there he's been challenged by Shaker. And the score is now 2-0. Running with the ball, passing it to Vashes once again. He doesn't appear to be in his proper flow today. Here once again, Vashes is not able to score, and there was a tackle, and he appears to be not very comfortable today, but then it happens in basketball, and here once again, Vashes is tackled. Vashes appears to be not in his mood today. He's not been able to perform. అమ్మాయి నంబర్ దొరికిందిరా. Situation. స్వయం కందుకం సకల ప్రేక్షక మండలనయనోత్సవం కరోతి. అయం వసిష్ఠ తథ్యం జయం వసిష్ఠ, అయం వసిష్ఠ తథ్యం జయం వసిష్ఠ. The score, and there the crowd cheering. Vashes has. ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు, గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చున్నాను. హే వశిష్ఠ, నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో? ఫ్యాషన్ షో కలవ్ చేయడం, పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదన్నమాట. వాట్? హీస్ మై ట్రైనర్, యు నో. ఊరికే అన్నా. ఆపు వసి, నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. దొరకవా? నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎతికాను తెలుసా? పేరా? సహస్ర. అంటే
1000 పేర్లా? సరే సరే ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మూడ్ లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడ్ లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా, ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేనెప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా, అప్పటి నుంచి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా? నువ్వు నా వాడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా. చెట్టు మీద నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా. రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా. మరి ఆ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు? అదంతా చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. పడేలేదు, మనీలో దాచుకొని మరి నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను.